అబద్ధాలు చెప్పండి, మీకు అన్నం కూడా అరుగుతలేదు. ఇది వాస్తవం. ఇగో ఇది అబద్ధం, మొట్టమొదటి అబద్ధం. మీరు నాకాబందీ చేయలేదు. నాకాబందీ చేస్తే ఈయన చుట్టూ ఉండాల్సింది పోలీసులు. బండి సాయి భగీరథ్ పక్కన ఇద్దరు ఎవరున్నారు? లాయర్లు ఉన్నారు, బీజేపీ లాయర్లు ఉన్నారు. మరి మీ పోలీసులు ఎక్కడున్నారు? ఆయన మాస్క్ పెట్టుకొని కనిపిస్తున్నాడు. మీరు నాకాబందీ చేసినామంటున్నారు. ఒకవైపు ఏమో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నాడు. నేను నా కొడుకును నేనే అప్పగించిన పోలీసులకు అని చెప్తున్నారు. మీరేమో నాకాబందీ అంటున్నారు. ఎవరి చెవుల పూలు పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? మీరు మళ్ళా నన్ను, కేటీఆర్ గారిని, మిగతా నాయకులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారికి బండి సంజయ్కి ఏదైనా పంచాయతీ ఉంటే వాళ్ళు తేల్చుకోవాలి, కానీ ఇక్కడ అనవసరంగా ఈ మైనర్ బాలిక విషయంలో రాజకీయాలు ఎందుకు అంటారు. ఇక ప్రవీణ్ కుమార్కు ఆయన ఉద్యోగం పైన తహసీల్దార్ అంటున్నారు. అయ్యా, నా ఉద్యోగం పోలేదు రేవంత్ రెడ్డి గారు, నేనే ఉద్యోగం వదులుకున్నా మీలాంటి వాళ్ళ భర్తం పట్టనికే. ప్రజాక్షేత్రంలోకి వచ్చింది మీరు చేస్తున్న దుర్మార్గాలు, మీరు ప్రజల పట్ల వ్యవహరిస్తున్న తీరు, ప్రజల మీద చేస్తున్న అన్ని దౌర్జన్యాలు, ప్రజలకు చేస్తున్న అన్యాయం, మహిళలు మైనర్ బాలికలతో సహా ఇలాంటి వాళ్ళను మీ నుండి రక్షించనికే ఇవాళ మళ్ళీ మేము పోలీసు అవతారం ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే రిటైర్ అయిన తర్వాత ఎవరు కూడా మళ్ళీ పోలీసు ఉద్యోగం జోలికి పోవాలని అనుకోరు రేవంత్ రెడ్డి గారు. ప్రశాంతంగా బతకాలనుకుంటారు. అయిపోయింది ఓ 25 సంవత్సరాలు చేసినా చాలనుకుంటారు. మీరు మళ్ళీ అదే మాట అంటారు. ఆయన మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాలని చూస్తున్నాడు. నేను ఇన్వెస్టిగేషన్ చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు, కానీ మీరు ఇన్వెస్టిగేషన్ చేయనందువల్లనే, మీరు ప్రజలకు న్యాయం చేయకపోవడం వల్లనే, మీరు హోంమంత్రిగా ఉండి పోలీస్ స్టేషన్కి వచ్చిన మైనర్ బాలికలు వాళ్ళ తల్లిదండ్రులకు మీరు న్యాయం చేయలేకపోవడం వల్లనే ఈరోజు మేము ప్రజల తరపున మళ్ళొకసారి పోలీసులకు వాళ్ళ బాధ్యత గుర్తు చేసే పని మాత్రమే చేస్తున్నాం. అంతే తప్ప మీలాగా అబద్ధాలు చెప్పే పని మేము చెయ్యము. ఇక రెండవది, రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట అన్నారు. అప్పా జంక్షన్లో నాకాబందీ అన్నారు. మరి నాకాబందీ అంటే నాకాబందీ బందోబస్తు స్కీమ్ ప్రజల ముందర పెట్టు కదా, సెటిలైట్ ఇమేజ్లు పెట్టు. మరి ఎన్ని రోజులు నాకాబందీ చేసిండ్రు మీరు? ఎన్ని రోజులు నాకాబందీ చేసిండ్రు? నేను కూడా అదే ప్రాంతంలో నివసిస్తా. మరి నాకు ఎప్పుడు కూడా నేను నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోనే నివసిస్తా. నాకైతే ఒక్కరోజు కూడా నాకాబందీ కనిపించలేదు. మరి 16వ తారీఖు నాడు సాయంత్రం మాత్రం మీకు నాకాబందీ చేసే పరిస్థితి వచ్చింది. మరి బండి భగీరథ్ వచ్చి డైరెక్ట్ మీ వలలోనే పడిపోయాడు. మళ్ళీ పూలు పెడుతున్నారు మీరు తెలంగాణ ప్రజల